దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచ రాజకీయ రంగంలో సంభవించనున్న పెను మార్పులు. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీ పి వేణుగోపాలరావు హైదరాబాద్ వారి సౌజన్యంతో 10/2/22వ తేదీన ఈ వీడియో వెలువడినది. సభ్యులకు నమస్కారం. దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచ రాజకీయ రంగంలో సంభవించనున్న పెను మార్పులు ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా, ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా భూమి స్వర్గంగా మారబోతోంది. అంతేకాకుండా భూమి స్వర్గంగా మారిపోతున్న ఈ తరుణంలో భూమి మీద ఉన్న మానవ సమాజం దేవమానవ సమాజంగా మారాలి. ఈ మానవ సమాజం మానవత్వంతోనే కాదు, దైవత్వంతో జీవించాలి భూమి మీద. అటువంటి మానవ సమాజం మాత్రమే రానున్న కాలంలో భూమి మీద నివసిస్తుంది. ఈ విషయాన్ని తరచుగా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మానవ సమాజం ఈ దేవమానవ సమాజంగా మారటంలో, స్వర్గంగా మారిన భూమి మీద మానవజాతి నివసించటానికి సమాయత్తం అవడంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలలో 90% మానవజాతి నశించిపోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది సైంటిస్టులు అయితే ఆ 6వ మహావినాశనం ప్రారంభమైపోయింది అని కూడా చెప్తున్నారు. ఇటీవల ఒక నెల క్రిందట రిపోర్ట్లు కూడా వచ్చాయి. ఇంతకుముందు 5 మహావినాశనాలు జరిగాయి భూమి మీద. ఆ 5వ మహావినాశనం ఒక 5 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగినప్పుడే భూమి మీద ఉన్న డైనోసార్స్ ఆ జాతి పూర్తిగా అంతరించింది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా 6వ మహావినాశనం కూడా సంభవించబోతోంది. 5-6 ఏళ్ల క్రిందట రిపోర్ట్లు వచ్చాయి. ఈ 6వ మహావినాశనానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మనిషి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మహావినాశనాలు జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్న భూమి మీద ఉన్న ప్రాణుల్లో ఇంచుమించు 75-80% మంది తుడిచిపెట్టుకుపోతున్నాయి మహావినాశనాలు జరిగినప్పుడు. అలాగే 6వ మహావినాశనం సంభవించే ప్రమాదం ఉంది. 5-6 ఏళ్ల క్రిందట రిపోర్ట్లు వచ్చాయి, పేపర్లో కూడా పడ్డాయి అవి. ఒక నెల క్రిందట రిపోర్ట్ ఏంటంటే అసలు ఆల్రెడీ మనం 6వ మహావినాశనం స్టార్ట్ అయిపోయింది, 6వ మహావినాశనం ఉన్నాం అని హెచ్చరిస్తున్నారు వాళ్ళు. ఈ మహావినాశనానికి కారణం ఎవరు అంటే మనిషి అని. మనిషి ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉండడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. మనిషిలో ఈ ఇమ్యూనిటీ పవర్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. మనిషి యొక్క సరాసరి మానవజాతి యొక్క ఆరోగ్యాన్ని కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యవంతంగా లేదు మానవ సమాజం. ఒకవైపు చూస్తే అద్భుతమైన టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది, అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన సౌకర్యాలు కానీ, రవాణా సౌకర్యాలు కానీ మానవజాతి చరిత్రలో ఎప్పుడూ రాలేదు అని. వీటిని సద్వినియోగం చేసుకుని ఉంటే మనం ఏ స్వర్గీయ పరిస్థితులు అయితే మహాత్ములు చెప్తున్నారో ఆ స్వర్గీయ పరిస్థితుల్లో ఉన్నంత హాయిగా జీవించి ఉండేవాళ్ళం. కానీ వీటిని దుర్వినియోగం చేయటం వల్ల 190% మంది చనిపోయే పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకున్నాం. అందుకే పూజ్య గురుదేవులు అంటారు, అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే ఈ మహావినాశనం ఆగి భూమి స్వర్గంగా మారాలి అంటే 5 రకాల పరిస్థితులు ఏర్పడాలి అని మనం చెప్పుకున్నాం. ఒకే విశ్వం, ఎల్లలు లేని యుద్ధాలు లేని ప్రపంచం, మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే దేశంగా, ఒకే రాష్ట్రంగా, ఒకే దేశంగా జీవించాలి. దేశాల పేరుతో ఈ విభజన రేఖలు ఉండకూడదు. ఆ యూనివర్సల్ గవర్నమెంట్ వచ్చినప్పుడే మహావినాశనాన్ని ఆపే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే ధర్మం, మతాల పేరుతో కొట్టుకోకూడదు. ఒకే భాష, ప్రపంచ ప్రజల్ని
ఆత్మీయంగా కలిపి ఉంచే ఒకే భాష ఏర్పడాలి, ఒకే కరెన్సీ, ఒకే శక్తి. ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ మహావినాశనం తొలగిపోతుంది. ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడాలి అంటే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు వీళ్ళు ఆదర్శవంతులుగా మారాలి. ఈ 5 వర్గాల ప్రజలు ఆదర్శవంతులుగా మారినప్పుడు ఆ ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే కరెన్సీ, ఒకే శక్తి అనే పరిస్థితులు భూమి మీద ఏర్పడి ఈ మహావినాశనాన్ని మానవజాతి తప్పించుకుంటుంది. ఆ మార్పులు తీసుకురావడానికి ఇది శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా జరుగుతోంది అనుకుంటున్నాం. కాబట్టి ఆ గురుసత్తా, ఆ ఋషిమండలి, హిమాలయాల్లో ఉన్న ఋషిమండలి ఈ వినాశకర పరిస్థితులను కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గత 5,000 సంవత్సరాలుగా. గత 5,000 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒక అంతిమ ప్రయత్నంలో భాగంగా పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఆయన యొక్క గురువైన దాదా గురుదేవుల యొక్క ప్రేరణతో, ఆదేశంతో సూక్ష్మీకరణని ఒక సాధన చేశారు. ఆయన 1984లో ప్రారంభించారు. ఆయన ఇంచుమించు 2 సంవత్సరాల్లో సాధన పూర్తి చేశారు. ఆయన చేసింది ఏంటి అంటే తన యొక్క చేతనత్వాన్ని 5 సూక్ష్మ శరీరాలుగా విడగొట్టారు పంచవీరభద్రుల పేరుతో. ఆ పంచవీరభద్రులను వికసించి పంచ సూక్ష్మ శరీరాలను వికసింపజేసి నేను ఈ 5 సూక్ష్మ శరీరాలతో ఈ 5 వర్గాల ప్రజలకు ప్రేరణనిచ్చి వాళ్ళని నేను ఆదర్శవంతులుగా మారుస్తాను, ఈ మహావినాశనాన్ని నేను మారుస్తాను అని చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నేను ఎటువైపు మార్చబోతున్నాను, ఈ మహావినాశనాన్ని తప్పించడానికి నా యొక్క ఈ సూక్ష్మీకరణ సాధన వలన నా ఈ సూక్ష్మ శరీరాలతో, నా ఈ పంచవీరభద్రులతో ఎటువంటి పరిస్థితుల్ని ప్రపంచంలో తీసుకురాబోతున్నాను అని తెలియజేస్తూ చాలా స్పష్టంగా రాశారు ఆయన. రాబోయే మానవ సమాజం ఈ విధంగా ఉంటుంది, రాబోయే మానవ సమాజం యొక్క ఆర్థిక రంగం ఈ విధంగా ఉండబోతోంది, రాబోయే మానవ సమాజం యొక్క రాజకీయ రంగం ఈ విధంగా ఉండబోతోంది, శాస్త్ర సాంకేతిక రంగం ఈ విధంగా ఉండబోతోంది, సాహితీవేత్తలు ఈ విధంగా ఉండబోతున్నారు. దేనివల్ల అంటే నా యొక్క ఆలోచనల యొక్క ప్రభావం, నా యొక్క సూక్ష్మ శరీరాలు అందజేసే ప్రేరణ యొక్క ప్రభావం వల్ల ఈ మార్పులు సంభవించబోతున్నాయి, మానవ సమాజం ఈ విధంగా జీవించబోతోంది. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు ఆయన. నూతన యుగం యొక్క రూపురేఖలు అనే పేరుతో 3 భాగాలుగా ఆ విషయాలని 1 సంవత్సరం క్రిందటే ఈ స్వర్ణయుగం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. కొంచెం మీరు ఓపిక చేసుకొని ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే అది చూడొచ్చు. మీరు వెనక్కి వెళితే 1 సంవత్సరం క్రిందట 2020 డిసెంబర్లో పెట్టడం జరిగింది ఆ 3 భాగాల్ని. మీకు ఆ పుస్తకాలు దొరుకుతున్నాయి కూడా. ప్రపంచం అటువైపే వెళుతుంది, నా ఈ భవిష్యవాణిని మీరు గంభీరంగా తీసుకుని ఇప్పటి నుంచే మీరు మార్పులు మొదలుపెట్టండి. రాజకీయ రంగంలో ఏ మార్పులు అయితే వస్తాయని నేను చెప్తున్నానో ఆ మార్పులకి ఇప్పటి నుంచి మీరు మారండి స్పష్టంగా చెప్పారు ఆయన. అలాగే ఆర్థిక రంగంలో ఏ మార్పులు అయితే రాబోతున్నాయని నేను చెప్తున్నానో ఆ మార్పులకు తగినట్టుగా ఈ రోజు నుండే మీరు మారండి. వ్యాపారవేత్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ విధానాలు పాటించిన వాళ్ళే రానున్న రోజుల్లో వరల్డ్ లీడర్స్ అవుతారు, వాళ్లే ప్రపంచానికి నేతృత్వం వహిస్తారు, వాళ్లే ప్రపంచాన్ని శాసిస్తారు, ప్రపంచం ఆ విధంగా మారి తీరుతుంది అని చాలా స్పష్టంగా అందులో ఆయన తెలియజేశారు. మొట్టమొదట ఆయన యొక్క దృష్టి దేని మీద ఉంది అంటే రాజకీయ రంగం మీద. ఇప్పటి వరకు మానవ సమాజం సాధించిన ప్రగతికి ప్రశంసకు కానీ మానవ సమాజంలో ఈరోజు కనిపిస్తున్న ఈ విపరీత పరిస్థితులు, మహావినాశనం సంభవించే పరిస్థితులు ఏర్పడడానికి కారణం కానీ ఎవరు అంటే ఈనాటి రాజకీయ రంగమే. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీలు ఇంతలా డెవలప్ అవడానికి వాళ్ళు ప్రోత్సహించడంలో కానీ, రవాణా సౌకర్యాలు ఇంతగా డెవలప్ అవడంలో ప్రోత్సహించడంలో కానీ, మానవ సమాజంలో ఏర్పడిన అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రతి మనిషికి అందుబాటులోకి రావడానికి కారణం ఏంటంటే ఈనాటి రాజకీయ రంగమే. అదే సమయంలో ఈ వాతావరణ కాలుష్యం పెరిగిపోవడానికి కానీ,
మానవ శరీరంలో ఈ ఆరోగ్యం యొక్క స్థాయి దిగజారిపోవడానికి కానీ, మానవ సమాజంలో నైతికత దిగజారిపోవడానికి కానీ ప్రధాన కారణం ఎవరు అంటే ఈ రాజకీయ రంగమే. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సాధించిన ప్రగతికి ప్రశంస, ఈ దుష్ప్రవృత్తికి నింద శాసనతంత్రమే మోయాల్సి ఉంటుంది అన్నారు ఆయన. అంచేత ఈ పరివర్తన కాలం, ఈ కాలం మారే ముందు ఈ సత్యయుగం రాబోతుందని చెప్పేవారు ఆయన. ఈ పరివర్తన కాలంలో ఆచరణ సూత్రాలు ఎలా ఉండాలి అనేది మీరు గుర్తుంచుకోండి. ఈ మార్పులు మీరు తెచ్చుకోవాలి సమాజంలో. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఈ విషయాలను పట్టించుకోండి, దీనికి అనుగుణంగా మారండి అని చెప్పారు ఆయన. ఇప్పుడున్న రాజకీయ రంగం కరెక్ట్ కాదు, రాజకీయ నాయకులు మారాలి, రాజకీయ రంగం మారాలి. సమాజాన్ని ఎవరు శాసించాలి అంటే, ఈ శాసనతంత్రం ఎవరి చేతుల్లో ఉండాలంటే, చట్టాలు చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉండాలి అంటే నిజాయితీపరుల చేతుల్లో ఉండాలి, యోగ్యుల చేతుల్లో ఉండాలి, టాలెంటెడ్ పర్సన్స్ చేతిలో ఉండాలి, సమాజం యొక్క బాగోగులను పట్టించుకునే వ్యక్తుల చేతుల్లో ఉండాలి. అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి వ్యవస్థ దిశగానే కాలం మారబోతోంది. ఓటు హక్కు అందరికీ ఉండక్కర్లేదు, సర్వసాధారణులకి డెమోక్రసీ వాళ్ళ వరల్డ్ వైడ్గా ఫేమస్. డెమోక్రసీ ఉండకూడదన్నారు ఆయన. డెమోక్రసీ అనేది పంచాయతీ స్థాయికి, మున్సిపాలిటీ స్థాయికే పరిమితం అవ్వాలి. ఆ పైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులందరినీ కూడా ఇంటెలెక్చువల్స్ ఎన్నుకోవాలి, విచారశీలులు ఎన్నుకోవాలి, ఆలోచనాపరులు ఎన్నుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఆ చట్టసభల్లోకి వెళ్ళకూడదు. నీతి, నిజాయితీ, యోగ్యత ఇవి ఆధారంగా అటువంటి వ్యక్తులు అక్కడ ఉండాలి. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని మహావినాశనాన్ని మానవజాతి తప్పించుకుంటుంది. డెమోక్రసీ కరెక్ట్ కాదు. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య కాదు, మాస్టార్క కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 1999లో ఇక్కడ మన రాష్ట్రంలోనూ, దేశంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ మొత్తం దేశం అంతటా కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి 99లో. ఆ టైంలో మాస్టార్కి చాలా స్పష్టంగా చెప్పారు, డెమోక్రసీ అంటే మూర్ఖులు తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం అన్నారు ఆయన. ఆయన వాడిన పదం అది. డెమోక్రసీ అంటే ఏంటంటే మూర్ఖులు తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం అట. అవగాహన లేని వ్యక్తుల చేతుల్లో ఇవాళ ఓటు హక్కు ఉంది. ప్రలోభాలకి లొంగిపోయే వ్యక్తుల చేతుల్లో ఇవాళ ఓటు హక్కు ఉంది. మతానికో కులానికో లొంగిపోయే వ్యక్తుల చేతుల్లో ఇవాళ ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతో పాలకులు నిర్ణయింపబడుతున్నారు ఇవాళ. కులానికి లొంగిపోయేవాడు, మతానికి లొంగిపోయేవాడు, ప్రలోభాలకు లొంగిపోయేవాడు, అజ్ఞాని, సమాజం అంటే ఏమీ తెలియనివాడు, వాడు ఒక నిర్ణయం తీసుకుంటే అది మూర్ఖంగా ఉంటుందా లేకపోతే చాలా తెలివిగా ఉంటుందా? అటువంటి వ్యక్తుల చేతుల్లో ఓటు హక్కు ఉంది. ఇవే చివరి ఎన్నికలు అన్నారు ఆయన 99లో మాస్టర్ ఆర్కే. ఇవి చివరి ఎన్నికలు. అవి చివరి ఎన్నికలు ఎలా అయ్యాయో అవి కూడా ఆలోచిద్దామా. ఈ పొలిటీషియన్స్ మారాలి. ఈ పొలిటీషియన్స్ మారకపోతే వాళ్ళు జైల్లో పెట్టబడతారు, మర్డర్ చేయబడతారు అన్నారు ఆయన. అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళని మర్డర్ చేయడానికి ప్రకృతి పెద్ద లెక్కేం కాదు, పెద్ద సమస్య ఏం కాదు. ఒక హార్ట్ స్ట్రోక్ ఇచ్చిందంటే ఎగిరిపోతారన్నారు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్పారు, కాలం మారే ముందు, యుగం మారే ముందు, సమాజం మారే ముందు నెగిటివ్ వ్యక్తులకి అధికారం ఇస్తారు గురువులు. యుగసంధి కాలం 1980 నుండి 2020 వరకు యుగసంధి కాలం అని చెప్పుకుంటున్నాం మనం. ఈ యుగసంధి కాలంలో ఎవరు అధికారంలోకి వస్తారంటే వాళ్ళు ఏం ఆదర్శవంతులుగా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. నెగిటివ్ వ్యక్తులకే అధికారం ఇస్తారు గురువులు. ఎందుకంటే కుళ్ళుని ఇంకా కుళ్ళబెట్టడానికి. ఈ వ్యవస్థలు మారాలి అంటే ఒక ప్రజా ఉద్యమం రావాలి. జాగృతమైన ప్రజాభిప్రాయం మాత్రమే ఈ శాసకులను మారుస్తుందన్నారు పూజ్య గురుదేవులు. ప్రజలు ఎప్పుడు జాగృతం అవుతారు? వాళ్ళకి నొప్పి తెలిసినప్పుడు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు అప్పులు చేసి మరి అన్ని సౌకర్యాలు ప్రజలకు ఇస్తున్నాయి. వీళ్ళు అప్పులు చేసి ఒకేసారి కొల్లబెడతారు. అప్పుడు కదా ప్రజలు ఎదురు తిరిగేది. వాళ్ళు ఊరికే డబ్బు వస్తూ ఉన్నంతకాలం, ఊరికే అన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నంతకాలం వాళ్ళు ఎందుకు ఎదురు తిరుగుతారు? కానీ ఎదురు తిరగకపోతే ఏం చేస్తున్నాం మనం? ఈ రోజున్న రాజకీయ రంగంలో
సౌకర్యాలు అందజేస్తున్నాం అనే పేరుతో ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం. ప్రకృతిలో మిగతా ప్రాణులన్నింటినీ నాశనం చేసేస్తున్నాం. కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రపంచం మొత్తాన్ని గ్లోరియస్గా మార్చేసాం, మనం వైభవంగా మార్చేసాం, విలాసాలని అవసరాలుగా మార్చేసాం. భూమి మీద ఉన్న వనరుల్ని మొత్తం తోడేసాం. ఇప్పటికే సరాసరి ప్రపంచాన్ని కనుక మనం చూసుకుంటే భూమి ఇవ్వగలిగే వనరుల కంటే రెట్టింపు వాడేస్తున్నాం సరాసరి. అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే 5 రెట్లు వాడేస్తున్నారు. కొన్ని గల్ఫ్ కంట్రీస్, ఖతార్ ఇలాంటివి అయితే వాళ్ళు 7 రెట్లు 9 రెట్లు కూడా వాడేస్తున్నారు. మొత్తం కొల చేసి పడేస్తున్నాం భూమిని. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. ఒక 3 నెలల క్రిందట ఇంగ్లాండ్లో జరిగిన ఈ వాతావరణం మీద జరిగిన ఒక ప్రపంచ స్థాయి సదస్సులో ఆ బ్రిటన్ ప్రధానమంత్రి కూడా అన్నాడు, ఆయన బోరిస్ జాన్సన్, డూమ్స్ డేకి మనం దగ్గర పడ్డాం, వినాశనానికి దగ్గర పడ్డాం. ఆ డూమ్స్ డే క్లాక్ని ఆపడానికి ఆ జేమ్స్ బాండ్ ఆ రెడ్ వైర్ కోసం వెతుకుతూ ఉంటాడు, అది లాగితే అది ఆగుతుందట. మనం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం అన్నాడు. ఆ పరిస్థితులు ఉన్నాం అంటారు, కానీ ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ పరిస్థితులకు కావాల్సిన ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఈ అధిక వినియోగం, ఈ కన్జ్యూమరిజం, దీన్ని మాత్రం పోగొట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క వినియోగం మీదే ఇవాళ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు బ్రతుకుతున్నారు. ప్రజలు ఖర్చు పెట్టే ఖర్చు మీద పన్నులు వస్తేనే ఈ వ్యవస్థని ఈనాటి రాజకీయ రంగం నడపగలదు. ఒకవైపు అప్పులు చేస్తున్నారు, వడ్డీ కడితే చాలు, ఇప్పుడు అసలు తీర్చక్కర్లేదు. ఆ విధంగా భవిష్యత్ తరాలకు కావాల్సిన అప్పును అలా పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ప్రతి దేశంలోనే ఉంది. అమెరికాలో ఉంది, చైనాలో అదే పరిస్థితి, ఇంగ్లాండ్లో అదే పరిస్థితి, మన దేశంలోనే అదే పరిస్థితి, జపాన్లోనే అదే పరిస్థితి. అప్పులు చేసి కరెన్సీని అడ్డం పెట్టుకుని ప్రకృతిని ఇంకా ఇంకా ధ్వంసం చేసేస్తున్నాం మనం. రాబోయే ఎలక్షన్లో అధికారం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే పెద్ద అభివృద్ధి చూపించాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఉన్న సమస్య వాళ్ళు అలాగా. అభివృద్ధి కోసం ఏం చేస్తారు? అప్పులు చేసి మరీ పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎంకరేజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులతోటి ఈ వినియోగం ఇంకా పెంచేస్తున్నాం, ప్రకృతిని ధ్వంసం చేయడం ఇంకా పెంచేస్తున్నాం. మేము ఇంత చేసామని చెప్పుకోవాలి కదా వచ్చే ఎలక్షన్లకి. అంతేకాకుండా ముందే ఉదారంగా అన్ని పంచిపెట్టేయడం, ఉచితాలు ఇచ్చేయడం. ఈ ఉచితాల బడ్జెట్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన జస్టిస్ ఎన్వి రమణ కూడా అన్నారు. ఆయన ఈ ఉచితాల బడ్జెట్ సాధారణ బడ్జెట్ని మించిపోతోంది. ఒక ప్రభుత్వం నడవాలంటే దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి ఆ బడ్జెట్కి కావాల్సిన పన్నులు అవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి కావాల్సిన బడ్జెట్ కంటే కూడా ఈ ఉచితాల బడ్జెట్ పెరిగిపోతోంది. ఈ మహావినాశనం వైపు వెళ్ళే స్థితుల్ని ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఈ డెమోక్రసీ ఉండడం వల్ల ప్రజలందరినీ సాటిస్ఫై చేయాలి. వాళ్ళు ఇంటెలెక్చువల్స్కి కన్విన్స్ చేస్తే సరిపోదు. ప్రజలందరికీ కూడా ఉదారంగా ఉచితంగా అన్నీ ఇచ్చేస్తూ ఉంటే ఇదే పని అన్ని చోట్ల ఉంది. అమెరికాలో కూడా అదే పరిస్థితి ఉంది, మన దేశంలోనే కాదు. అక్కడ పన్నులు తగ్గించేసి కూర్చోబెట్టి మరీ నిరుద్యోగ భృతులు ఇచ్చేసి, మన కరోనా వచ్చిందంటే నెలకు వచ్చి $2,400 ఇచ్చేవారు, వారానికి $600 ఇచ్చేవారు కూర్చోబెట్టి. మరి విపరీతమైన అప్పు ఉంది వాళ్ళ అమెరికా ప్రభుత్వానికి, మన దేశం అనే కాదు. ఎంత అప్పు చేసి వాళ్ళు ఇస్తే, ఎంత అప్పు చేసి ఇన్ని ప్రాజెక్టులు కడితే, ఎంత అప్పు చేసి ప్రజలకు ఇస్తే అంత ట్యాక్స్లు కూడా వస్తున్నాయి గవర్నమెంట్కి. వాళ్ళు వడ్డీ కట్టడానికి సరిపడే ట్యాక్స్లు వస్తున్నాయి. మన బడ్జెట్ ఉంది 39 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి 39 లక్షల కోట్ల బడ్జెట్లో 16 లక్షల కోట్ల అప్పు, 1/3. మనం సంవత్సరం బ్రతకడానికి మన బడ్జెట్లో 3వ వంతు అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నట్టు? మీరు రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకోండి, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకోండి, ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకోండి, ఇదే పరిస్థితి. అప్పు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా బ్రతకలేదు. ఇంత అప్పు చేసి మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని గొల్ల చేసుకుంటున్నాం, ప్రకృతిని గొల్ల చేసేస్తున్నాం. చేత మొట్టమొదట మారాల్సింది రాజకీయ రంగం. మారి తీరుతుంది. దేశంలో ఇన్ని పొలిటికల్ పార్టీలు ఉండక్కర్లేదు. ఈ పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడే ఆ అవతల పార్టీకి అధికారం లేకుండా తన పార్టీకే రావడం కోసం ఇంత హడావడి చేస్తున్నారు రాజకీయ నాయకులు. అంచేత ఇన్ని పార్టీలు ఉండకూడదు దేశంలో, ఒకే ఒక ప్రజా పార్టీ ఉండాలన్నారు గురువు గారు.
రానున్న రోజుల్లో ఈ వ్యవస్థే వస్తుంది, ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. సర్వసాధారణులకు ఓటు హక్కు పంచాయతీ సమితుల స్థాయిలోనే ఉండాలి. రాబోయే రోజులు ఆ విధంగా ప్రపంచం మారబోతోంది. మార్పు మొదలైంది కూడా. ఆయన రాసిన తర్వాత ఆ మార్పులు చాలా స్పష్టంగా ప్రపంచంలో వస్తున్నాయి. అటువంటి వ్యవస్థే శాసించే పరిస్థితులు ఆల్రెడీ ఏర్పడిపోయాయి. దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉండాలి, ఇన్ని పొలిటికల్ పార్టీలు ఉండకూడదు, మల్టీ పార్టీ సిస్టమ్ ఉండకూడదు. మాస్టర్ అయితే డిక్టేటర్షిప్పే కరెక్ట్ అన్నారు ఆయన. డిక్టేటర్షిప్ లాంటి వ్యవస్థ ఏర్పడాలి. గురువుగారు ఇది 84, 85లో చెప్పారు. 82 తర్వాత ఈ విధానంతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఒక దేశం ఎదిగింది. అదేంటి అంటే చైనా. గురువుగారు చెప్పిన ఆ సిస్టము చైనాకి చాలా దగ్గరగా ఉంది. కానీ చైనా సిస్టమ్ కాదు గురువుగారు చెప్పింది. డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వం అంటే అణిచివేత కాదు, క్రమశిక్షణ. చైనాలో సర్వసాధారణకు ఓటు హక్కు పంచాయతీ లెవెల్కే ఉంటుంది. అక్కడ ఒకే ఒక్క పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేస్తుంది అక్కడ. ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది చైనా. యూరోపియన్ కంట్రీస్లో ఈ డెమోక్రసీని యూరోపియన్ కంట్రీస్ అందించాయి ప్రపంచానికి. అమెరికా ఇప్పుడు ప్రపంచాన్ని యూరోప్ దేశాలు అమెరికా శాసిస్తున్నాయి కాబట్టి డెమోక్రసీ ఇంత ప్రాచుర్యం వచ్చింది. ఒక 30 సంవత్సరాల క్రిందట కనుక మనం చూసుకుంటే ప్రపంచ దేశాల్లో డెమోక్రసీ ఎంత ప్రాచుర్యంలో ఉందో సోషలిజం కూడా అంతే ప్రాచుర్యంలో ఉంది. అప్పుడు కారణం ఏంటంటే సోవియట్ యూనియన్. అమెరికా, సోవియట్ యూనియన్ ఈ 2 అగ్రరాజ్యాలు ప్రపంచంలో ఉన్నప్పుడు డెమోక్రసీకి ఎంత వాల్యూ ఉందో సోషలిజానికి అంతే వాల్యూ ఉంది. మన దేశం కూడా డెమోక్రాటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా విధానాలు సోషలిజాన్ని ఫాలో అయ్యేది ఎక్కువగా. 90 వరకు కూడా, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యే వరకు కూడా. ఆ గురువుగారు చెప్పిన ఒకే ఒక ప్రజా పార్టీ, సర్వసాధారణులకు ఓటు హక్కు క్రింద లెవెల్లోనే ఉండాలి, పై లెవెల్లో ఇంటలెక్చువల్స్ ఎన్నుకోవాలి మిగతా వాళ్ళని. ఈ సిస్టమ్ చైనాలో ఉంది. ఇప్పుడు చైనా బాగా రైజ్ అయింది. ఆల్రెడీ జీడిపి పర్చేసింగ్ ప్యారిటీ ఆ విధానంలో, అంటే ఆ కొనుగోలు విధానంలో అమెరికాని దాటేసింది చైనా యొక్క జీడిపి. రేపు చైనా పై చేయనప్పుడు సహజంగా ఏం చేస్తాయి? ప్రపంచ దేశాలు చైనా విధానాన్ని ఫాలో అవుతాయి. ఎందుకు అంటే ఈ ఆర్థిక సంక్షోభాలు, ఇప్పుడు ఈ అప్పులు చేయడం వల్ల అప్పుల గొప్ప ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ పెరిగిపోయింది. సడన్గా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. మాస్టర్గా చెప్పారు ఒకసారి, తుఫాన్ వచ్చినప్పుడు మర్రి చెట్టుకి ఏమవుతుంది? విరిగిపోతుంది మాస్టారు అన్నాను. గడ్డి పరక్కి ఏమవుతుంది? ఏమవుదు. గడ్డి పరకలా బతుకు అన్నారు ఎప్పుడైనా. ఇప్పుడు ప్రపంచ వ్యాపార సంస్థలన్నీ ఎలా ఉన్నాయంటే మర్రి చెట్లలో మారిపోయాయి. ప్రభుత్వాలు అప్పులు చేసి ప్రజలను అప్పులు పాలు చేసి చివరికి ఏమవుతోంది అంటే ఈ వ్యాపార సామ్రాజ్యాలు మర్రి చెట్లలో విస్తరించాయి. కరోనా వచ్చింది 2 years బ్యాక్. కరోనా సందర్భంగా ప్రతి దేశము కూడా దాని యొక్క అప్పు 30% నుండి 50% పెరిగిపోయింది ప్రతి దేశానికి కూడా. ఈ కరోనా సందర్భంగా వాళ్ళు చేసిన అప్పుల వల్ల, ఆ కార్యక్రమాల వల్ల. ప్రజల యొక్క సగటు ఆదాయం బాగా తగ్గిపోయింది అని. 80% మంది యొక్క ఆదాయం, సామాన్య ప్రజల యొక్క ఆదాయం మన దేశంలో చూసుకుంటే తగ్గిపోయింది ఈ కరోనా సందర్భంగా. ఈ కరోనా సందర్భంగా ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల, ప్రజలను అప్పులు తీసుకోవడానికి చేసిన ఎంకరేజ్మెంట్ వల్ల అపర కుబేర్ల సంపద మాత్రం రెట్టింపు అయిపోయింది. ఒక అదానీ, అంబానీ, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఇలాంటి ఈ అపర కుబేర్ల సంపద మాత్రం రెట్టింపు అయింది 2 ఏళ్లలో. ప్రభుత్వాల అప్పు 30%, 50% పెరిగిపోయింది. ప్రజల అప్పులు పెరిగాయి, ప్రజల యొక్క ఆస్తులు తగ్గాయి, ఆదాయాలు తగ్గాయి. కానీ విచిత్రం, అపర కుబేరుల సంపద మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల వాళ్ళు మళ్ళీ కొన్ని ఆర్థికమైన ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. అప్పుడేమవుతాయి? ఆ మర్రి చెట్లు విరిగిపోతాయి. మర్రి చెట్లు విరిగితే మరి ఆ మర్రి చెట్ల మీద కొన్ని లక్షల మంది ఆ మర్రి చెట్ల కింద ఆధారపడి బతుకుతున్నారు ఆయా సంస్థల్లో. వాళ్ళు ఏమవుతారు? ఇవాళ కాకపోతే రేపైనా అదే అవుతుంది. ఇదే వ్యవస్థ ఇంకా కంటిన్యూ అయితే సడన్గా మనిషి ఇదే వ్యవస్థ ఇంకో 20 ఏళ్ళకి కంటిన్యూ అయితే
మన సమాజం మనిషి అనేవాడే ఉండడం అని చెప్తున్నారు. ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అంచేత ఈ సంక్షోభాలను ఎవరు పరిష్కరించగలరు అంటే డిక్టేటర్షిప్ ఉన్న ఒక దేశం కంట్రోల్ చేయగలదు. ఆ వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది ఈ సంక్షోభాన్ని. సడన్గా ప్రజలకి ఇచ్చే ఇటలీలో ఆ సంక్షోభం వచ్చింది 5-6 ఏళ్ల క్రిందట. గ్రీస్లో ఆ సంక్షోభం వచ్చింది. ప్రజల యొక్క సంక్షేమాలకి అనవసరం ఖర్చులు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎదురు తిరిగారు. ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు సడన్గా మనకు అలవాటు చేస్తారు ఈ లగ్జరీస్ ఇవన్నీ కూడా. దీనికి కావాల్సిన డబ్బు మన దగ్గరికి రావడానికి గవర్నమెంట్ ఆంక్షలు పెడితే మనం ఎదురు తిరుగుతాం గవర్నమెంట్ మీద. కానీ ఎదురు తిరిగిన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇది ఎవరు సరిచేయగలరు అంటే గురువుగారు చెప్పిన ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఆ దేశం దీన్ని కంట్రోల్ చేయగలదు. డెమోక్రసీ స్థానంలో చైనాలో ఉన్న సిస్టమ్ లాంటిది 1 పార్టీ సిస్టమ్ రావాలి. లేకపోతే ఇలాగ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, ఆ ఉచితాలు విపరీతంగా గుప్పించేస్తున్నారు. మేము ఎంత ఇస్తామంటే మేము ఎంత ఇస్తాం, మేము ల్యాప్టాప్ ఇస్తామంటే ఇంకొకరేమో మేము నెలకు కూర్చోబెట్టి మీకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం. మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లో అంతే జరుగుతుంది, తెలంగాణలో అంతే జరుగుతుంది. 1999 ఎలక్షన్లే మాస్టర్కి ఇవి చివరి ఎన్నికలు అన్నారు. డెమోక్రసీ నేనేమంటాను అంటే డెమోక్రసీ అంత చేసే మంచి ఏదన్నా ఉంది అంటే 1999 ఎలక్షన్లతోనే అయిపోయింది. 1999 తర్వాత 2004లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు జరిగిన మార్పు ఏంటంటే 2004లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కిలో ₹2 బియ్యం, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవి మొదలుపెట్టారు ఆయన, సంక్షేమ పథకాలు. అంటే ఒకప్పుడు ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్స్కి ముందు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చేవారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే హామీలు నెరవేర్చేవారు, లేకపోతే లేదు. పెద్ద దానికోసం అప్పులు చేసి మరి హామీలు నెరవేర్చే పరిస్థితి 2004 వరకు లేదు, 1999 వరకు లేదు. ట్రై చేసేవారు, వాళ్ళు కుదిరితే ఇచ్చేవారు, లేకపోతే లేదు. కానీ 2004 తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ టైం అధికారం రావడం కోసం అప్పులు చేసి మరి ఉచితాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. 2009 ఎలక్షన్లకు ముందు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 2009 ఎలక్షన్స్కి ముందు రుణమాఫీ చేసింది, రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీలు చేయడం, ఉచితాలు ఇవ్వడం 2004 నుంచి మొదలైంది. 1999 వరకు రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి చాలా స్పష్టమైన తేడా ఉండేది. వ్యాపారవేత్తలు రాజకీయ రంగంలోకి వచ్చేవారు కాదు. వాళ్ళ బిజినెస్లు పాడవుతాయనో, అనవసరం ఖర్చులను. వ్యాపారవేత్త ఎప్పుడు కూడా ధన సంపాదన మీద దృష్టి ఉంటుంది, తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా దృష్టి ఉంటుంది అతనికి. ఈ రాజకీయ రంగంలో తిరుగుతూ ఉండాలి, అనవసరం ఖర్చులు ఉంటాయి, క్యాడర్ని మెయింటైన్ చేయాలి. ఈ ఖర్చులకి చూసి వాళ్ళు వచ్చేవారు కాదు. భూస్వాములు బాగా ఆ రాజకీయ రంగంలో మొక్కు ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండేవారు. 2004 తర్వాత ఏమైంది అంటే వ్యాపారవేత్తలే రాజకీయ నాయకులుగా రావడం మొదలెట్టారు. ఎవరి దగ్గర బాగా డబ్బు ఉందో, ఎవరు వ్యాపారాల్లో బాగా సంపాదించారో వాళ్ళు మాత్రమే పోటీ చేసే పరిస్థితి వాళ్ళ రాజకీయ రంగంలో ఉంది. వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి అంటే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే రాజకీయ నాయకులుగా మారాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడున్న వ్యాపార రంగం తీరు ఎలా ఉంది అంటే పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఆ పొలిటికల్ చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోకుండా వ్యాపారాలు పెరగవు. ఇప్పుడు మనం చాలా వింటూ ఉంటాం, ఈ రైతుల గురించి చేసిన చట్టాలు కానీ, లేదా గనులకు సంబంధించిన చట్టాలు, అడవులకు సంబంధించిన చట్టాలు, ఇవన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు అని. మరి కార్పొరేట్ వాళ్ళకి అనుకూలంగా చేస్తే కార్పొరేట్ రంగం నుంచి పన్నులు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, గవర్నమెంట్ నడుస్తుంది. ఇవాళ మొత్తం రాజకీయ రంగం, మొత్తం ప్రభుత్వం అంతా కూడా వ్యాపార రంగం మీద ఆధారపడిపోయింది. వ్యాపార రంగాన్ని కంట్రోల్ చేయాల్సింది, శాసించాల్సింది పోయి వ్యాపార రంగానికి లోబడి రాజకీయ రంగం పనిచేస్తుంది. కానీ చైనాలో అలా లేదు. జాక్మా ఒకప్పుడు 2-3 ఏళ్ల కిందట ఆసియా కుబేరుడు అతను. జస్ట్ 1 సంవత్సరం కిందట అక్కడున్న పొలిటికల్ సిస్టమ్కి ఒక యాంటీగా కామెంట్ చేశాడు. ఇవాళ ఏం చేస్తుందంటే మొక్కలకు నీళ్ళు పోస్తూ కూర్చున్నాడు. చైనా అనవసరం వినియోగం పెరిగిపోతుంది. ఈ ఫైనాన్షియల్ కంపెనీల వల్ల ఈ సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ అప్పుల పాలైపోతున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ వీటి వల్ల అప్పులు చేసి మరీ ఇవన్నీ కొనేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని
ఒక సంవత్సరంన్నర క్రిందట చైనా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది అక్కడ. ప్రజలు మోసపోకుండా, అనవసరంగా అప్పులు చేయకుండా, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు అప్పులు చేసేసి పెంచకుండా కొన్ని ఆంక్షలు పెట్టింది. ఆ ఫైనాన్షియల్గా ఆ రూల్స్ తీసుకొచ్చినందుకు గాను అది వాళ్ళకి యాంటీగా జాక్ మా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఇంకా పురాతన పాతకాల పద్ధతులు ఫాలో అవుతున్నారు అంటూ. నోరు ముయ్యని నోరు మూయించి మొత్తం అతని బిజినెస్ అంతా ఒక దెబ్బ కొట్టింది. ఎందుకు చేయగలిగింది? ఇవాళ ఏ దేశంలో, అమెరికాలో కానీ, యూరోప్ దేశాల్లో కానీ, మన దేశంలో కానీ బిజినెస్ మ్యాగ్నెట్లకి యాంటీగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేరు ఈ డెమోక్రసీ సిస్టంలో. చైనా తీసుకోగలిగింది. నోరు ముంచింది జాక్మాని, సైలెంట్ అయిపోయాడు, మొత్తం ప్రక్కెళ్ళిపోయాడు అంతే. చేత గురువుగారు చెప్పిన ఆ మార్పులు వచ్చినప్పటి సంక్షోభాలు సమసిపోయి ఏ విధంగా అయితే మానవ సమాజం ఈ ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా హాయిగా జీవించాలో అటువంటి రూల్స్ పెట్టుకోగలుగుతాం. 1999లోనే కాదు, 2014లో కూడా మాస్టర్ అన్నారు, ఈ డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు, డెమోక్రసీ పోతుంది చాలా త్వరలో. చక్రాల మీద ఆధిపత్యం ఉన్నవాళ్ళు, ఆ చక్రవర్తులు వస్తారు, ఎంపరర్స్ వస్తారు. చక్రాల మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుందంటే ఆదర్శవంతులకు ఉంటుంది. ఆదర్శవంతులు, సమాజం కోసం నిబద్ధత కలిగిన వ్యక్తులు, తమ సిద్ధాంతాల కోసం జీవించే వ్యక్తులు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ దగ్గర సిద్ధాంతాలు లేవు. 1999 ఎలక్షన్స్ వరకు రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండేది. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న పార్టీలతోనే పొత్తులు పెట్టుకునేవి. లేదా కామన్ ఎజెండాలో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతాలను ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడు రాజకీయ 2004 నుంచి ఏమైందంటే అసలు సిద్ధాంతమే లేదు ఏ రాజకీయ పార్టీకి కూడా. వాళ్ళు పక్కా ఎంత వ్యతిరేకమైన సిద్ధాంతం ఉన్న వాళ్ళతో అయినా సరే అధికారం కోసం కలిసిపోతున్నారు. మరి చైనాలో వాళ్ళ సిద్ధాంతాలు వదులుకోలేదే. కానీ చైనా సిస్టమ్ కూడా కదా, చైనా భిన్నత్వాన్ని ఒప్పుకోదు. ప్రజలందరూ ఒకే మోస్తగా ఒకే తరహాలో జీవించాలంటే అది కరెక్ట్ కాదు. ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల జీవిత విధానం మారుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. దానికి తగ్గ స్వయం పాలన కావాలి. సత్యయుగం అంటే ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా, లిబరల్గా జీవించాలి. డెమోక్రసీ అంటే స్వేచ్ఛ అంటున్నారు. స్వేచ్ఛ ఎక్కడుంది? అమెరికాలో రెండు పార్టీలు ఉంటాయి. మిగతా ఏ పార్టీ కూడా అక్కడ రైజ్ అవ్వదు. అమెరికా మల్టీ పార్టీ సిస్టమ్ అనుకుంటాం. చిన్న చిన్న పార్టీలు ఏవో బ్రతకలేవు అక్కడ. ఇంకా డెమోక్రసీ ఎందుకైంది? అయితే రిపబ్లికన్లు ఏదో డెమోక్రాట్లు అంతే. స్వేచ్ఛ అంటున్నారు కానీ స్వేచ్ఛ ఏం లేదు. ఆ కార్పొరేట్ ప్రజలు ఏవైతే వాళ్ళు చేయదలుచుకున్నారు మార్పులు, ఆ మార్పులే చట్టసభల్లో వస్తాయి తప్ప కామన్ మ్యాన్ ఎక్కడా గొంతు లేదు. కామన్ మ్యాన్ గురించి ఎవరు నిజంగా ఆలోచించగలరు? ప్రతి మనిషి యొక్క సౌభాగ్యం గురించి నిజంగా ఎవరు ఆలోచించగలరు? ప్రతి ప్రాణి యొక్క మంచి కోసం ఎవరు ఆలోచించగలరంటే ఆదర్శవంతులే ఆలోచించగలరు. అటువంటి ఆదర్శవంతులే రానున్న కాలంలో రాజ్యం వెళతారు, యోగులు రాజ్యం వెళతారు. మాస్టార్గా చెప్పింది, చక్రాల మీద ఆధిపత్యం ఉన్నటువంటి ఆదర్శవంతులు రాజ్యం వెళతారు. ఓవరాల్గా చూసుకుంటే డివైన్ ప్లాన్ ప్రకారం ఈ డెమోక్రసీ కరెక్ట్ కాదు. డెమోక్రసీ క్రింద స్థాయికే వెళ్ళాలి. ఎంత సుప్రీంకోర్టు ఇప్పుడు ఉచితాల బడ్జెట్ని మించిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి. ఎలా చేయగలరు? ఈ పొలిటికల్ సిస్టంలో చేయలేరు. ఈ సంక్షోభాలని చాలామంది ప్రపంచంలో అనేక మంది ఆర్థిక విశ్లేషకులు కూడా అంటున్నారు, ఈ సంక్షోభాలను కంట్రోల్ చేయాలంటే ఒక విధంగా చైనా విధానమే కరెక్ట్. చైనా రైజ్ అవ్వడానికి కారణం అదే. ఏమన్నా సంక్షోభం వస్తే అది సాల్వ్ చేస్తూ ఉండడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ గురించి ఆలోచించక్కర్లేదు అక్కడ పొలిటీషియన్. అటువంటి గురువుగారు చెప్పిన యొక్క ఆర్థిక వ్యవస్థ వైపే ప్రపంచం వెళుతోంది. ఇప్పుడున్న ఈ ఆర్థిక సంక్షోభంలో గ్యారంటీగా అమెరికా కొలాప్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మాస్టర్ ఇచ్చిన ప్రిడిక్షన్లు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. అమెరికా సర్వనాశనం అవుతుంది, జపాన్ సర్వనాశనం అవుతుంది. జపాన్ ప్లేస్లో నేను చైనా పెడతాను. చైనా మోడల్ కూడా ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం. డెఫినెట్గా చైనా కూడా ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ చైనా ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి అంటే దాన్ని త్వరగా కంట్రోల్ చేయగలుగుతుంది అక్కడున్న సిస్టంలో. కానీ చైనా సిస్టమ్ భిన్నత్వాన్ని ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మన దేశం అందించగలదు. ఆ
అంచేత మన దేశంలో వచ్చే పొలిటికల్ మార్పులు ప్రపంచానికి ఆదర్శంగా మారిపోతున్నాయి. తమిళియన్స్ వాళ్ళు ఒకలా జీవిస్తారు, కేరళియన్స్ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరు, కన్నడిగులు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, కాశ్మీర్ వాళ్ళు, ఎంత వైవిధ్యం ఉంది. ఇంత వైవిధ్యం ఉన్నా సరే ఒక దేశంగా ఉండగలిగాం మనం. ఒకే ప్రజా పార్టీ ఉండాలి, కానీ ఈ వైవిధ్యం కూడా ఉండాలి. అసలు మన రాష్ట్రంలోనే 3 రాజధానులు కాకుండా 3 ప్రాంతీయ మండలాలు ఏర్పడాలి అంటున్నాను కదా. ఆ వైవిధ్యాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు దాడి చేస్తానుంది అంటే, ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం ఉంది యూరోప్ దేశాల్లో. ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇస్తాను అని చెప్పి ఉక్రెయిన్ ఇవ్వట్లేదు. ప్రతి ప్రాంతానికి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి. గాంధీ గారు అయితే ఇంకా ముందుకెళ్ళి గ్రామ స్వరాజ్యం కావాలి అన్నారు. ఒకే ప్రజా పార్టీ ఉండాలి, ఒకే విధానం ఉండాలి, ఒక దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా. కానీ ఒక గ్రామం కూడా స్వతంత్రంగా జీవించగలగాలి, తన కాళ్ళ మీద తను జీవించాలి. ఇవాళ గ్రామాలు ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడి బతుకుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తేనే కరెంటు బిల్లు కట్టగలుగుతున్నాయి వాళ్ళ పంచాయతీలు. ఆ విధానం ఉండకూడదు. ప్రతి పంచాయతీ కూడా తన ఆదాయాన్ని ఆ లోకల్ ట్యాక్సెస్ ఆ పంచాయతీ గ్యాదర్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పంచాయతీ కూడా ఆధారపడకూడదు. పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఆ ప్రాంతాలు కానీ పై వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని సిస్టమ్ పెట్టుకోవాలి. అటువంటి వ్యవస్థలు పెట్టుకున్నప్పుడు అందరూ హాయిగా సంతోషంగా జీవించగలుగుతారు. ఇంచేత గురువుగారు చెప్పిన ఆ రాజకీయ రంగంలో మార్పులు ఈ డెమోక్రసీ స్థానంలో 1 పార్టీ రూలు రావాలి అని, ఇంటెలెక్చువల్స్ మాత్రమే ఆ చట్టసభల్లోకి వెళ్ళి వ్యక్తులను ఎన్నుకోవాలి, ఆ విధానం రావాలి అని కోరుకుందాం. జయ గురుదేవ.